హాయ్ అండి. నేనైతే నా థర్డ్ మంత్ ఎన్టీ స్కానింగ్లో అయితే ఇట్లా ప్రాబ్లం వచ్చింది అని చెప్పినాను కదా. ఇదైతే పార్ట్ 2 అండి. అయితే మేము కూడా ఉండేది సిటీలోనే. ఇక్కడ చూపించుకున్నాం అన్నట్టు. చూపించుకుంటే మేడంకి అసలు ఎక్స్పీరియన్స్ ఎక్కువనే ఉంది. అంటే మన పేషెంట్లో చూసే ఎక్స్పీరియన్స్ 30 years వరకు ఉందంట. ఏజ్డ్ మేడం కూడా చాలా ఏజ్ ఉంటుంది అన్నట్టు. 45-50 అట్లా ఉంటుంది. ఇంతమంది పేషెంట్లు ఎవరికి రాని ప్రాబ్లం నాకే ఎందుకు వచ్చింది అనేసి ఇంకా మేము చాలా భయపడ్డాము. సిటీ సైడ్ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడైతే ఆ హాస్పిటల్లో మేడం ఏం చేసిందంటే అంటే దానిపైన ఇట్లా ఏ వేవ్ అని కూడా ఇట్లా ఒకటి వచ్చిందని చెప్పినాను కదా థర్డ్ మంత్ ఎన్టీ స్కానింగ్లో. అయితే మేడం దాని గురించే ప్రత్యేకంగా స్కానింగ్ అనేది మళ్ళీ తీపించాలి అన్నట్టు. ఇట్లా 5th monthలో అయితే పార్ట్ 2 పార్ట్ ఎట్లా తీస్తారో ప్రతి పార్ట్ది అయితే స్కానింగ్లో ఇట్లా వచ్చింది అన్నట్టు. కొంచెం కాస్ట్ ఉంది, కాకపోతే చూసిన తర్వాత మేడం అందులో ఏం ప్రాబ్లం లేదమ్మా అని చెప్పిల్లు అన్నట్టు. అమ్మ ఎన్టీ స్కాన్లో అయితే ప్రాబ్లం ఏం రాలేదు, ఇక్కడైతే అక్కడ ఎట్లా తీసిలో మాకు తెలియదు. ఇంకొకటి బ్లడ్ టెస్ట్ ఇది కూడా రాస్తాను నేను. ఈ బ్లడ్ అయితే షాంపుల్ ఇచ్చేయాలండి. 1 week తర్వాత మళ్ళీ వచ్చి మీ రిపోర్ట్స్ అనేది కలెక్ట్ చేసుకుని ఏమొచ్చింది ప్రాబ్లం అనేది చెప్తాను నేను అప్పుడైతే మళ్ళీ అని చెప్పిల్లు అన్నట్టు. మేమైతే బ్లడ్ ఇచ్చేసి మళ్ళీ 1 weekకి రమ్మన్నారు అన్నట్టు హాస్పిటల్కి. 1 week వెళ్ళినామండి. రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. వచ్చిన తర్వాత మేడం దగ్గర చూపించుకున్నాం. మేడం అయితే ఎన్టీ స్కాన్లో ప్రాబ్లం ఏం రాలేదమ్మా, ఇందులో కూడా నేను అన్ని రకాల చూసిల్లంట. మేడం చూసి అమ్మ ఇందులో కూడా స్కానింగ్లో ఏం ప్రాబ్లం అయితే రాలేదు, కాకపోతే ఈ ప్రాబ్లం ఏంటి అనే దాన్ని బట్టి